నమస్కారం. నేను మొహమ్మద్ ఫయాజ్, రాహుల్ ప్రియాంక గాంధీ సేన తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. ఈరోజు 19 జనవరి 2026 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం ఈడీ అండ్ సిబిఐకి కొన్ని పవర్స్ అనేది, అంటే చాలా పవర్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండేది, అది మోడీ గారి ఆధ్వర్యంలో ఉండేది. దాన్ని మిస్యూజ్ చేస్తున్న సందర్భంగా మరి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. దట్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్స్కి మరి పవర్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఏదైతే ఈడీ సిబిఐ వాంటెడ్లీ స్టేట్ గవర్నమెంట్స్కి ఏదైతే అంటే ఇబ్బంది పాలు చేస్తున్నారో దాన్ని అరికట్టడానికి స్టేట్ గవర్నమెంట్ యొక్క పోలీసులకు ఎఫ్ఐఆర్ బుక్ చేసే అర్హత, మరియు వాళ్ళని సిబిఐ అండ్ ఈడీ యొక్క వాళ్ళని శిక్షించడానికి మరి కొన్ని పవర్స్ అనేది స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. దీంతో ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. సుప్రీంకోర్టుకి మనం ధన్యవాదాలు తెలుపుకునే సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో స్టేట్ గవర్నమెంట్ దాన్ని చాలా ఇబ్బంది పాలు అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ 19 జనవరి 2026 నుంచి స్టేట్ గవర్నమెంట్లు కూడా కొన్ని పవర్స్ వచ్చినాయి. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా మరి న్యాయం అనేది మరి అన్యాయంగా ఇరికియడం అలాంటి జరగకుండా అవుతుందని భావిస్తున్నాం. సుప్రీంకోర్టుకి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే రిపబ్లికన్ డే సందర్భంగా అందరు దేశవాసులకు మరి నా యొక్క సలాం, నమస్తే, సస్త్రీకాల్, మూల్య వాసి అందరికీ నా యొక్క నమస్కారాలు మరియు సలాం అలైకుం. ఖుదా.